తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పిలుపు మేరకు ఒక ఫిషరీస్ సంబంధించిన మెట్టు సాయి కుమార్ కూడా ఆకస్మికంగా తనిఖీ చేసి స్కూల్ను కూడా పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించి సాయి కుమార్ గారిని అడిగి తెలుస్తాం. సార్ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు చూస్తుంటే, పరిసరాలను చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? పిల్లలతో కూడా మీరు ఇంటరాక్షన్ అయ్యారు, ఏం చెప్పారు మీతో? ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో విద్యార్థులు అందరూ ఆరోగ్యమే మహాభాగ్యంగా చూసుకునే విధంగా 2017 సంవత్సరంలో పెంచినటువంటి ఈ మెస్ ఛార్జీలని ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. నేడు విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టి పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తుకు విద్యార్థుల యొక్క వారి యొక్క చేయూతనిచ్చే విధంగా, వారికి అందరినీ వారి కుటుంబంతో చేసుకునే విధంగా, ప్రజాపాలనలో భాగస్వామ్యం చేసుకునే విధంగా 400% పైగా ఛార్జీలు పెంచడం జరిగింది. ఈ సాహసాన్ని చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజానికం మర్చిపోలేదు. నిజంగా ఇది సాహసమే. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని, అప్పుల్లో ఉన్నటువంటి వ్యవస్థని కాపాడుకోవడానికి ఈ విధమైన భారము పడుకునే ఉద్దేశంతో అందరూ చాలా మటుకు అనుకున్నారు ఏ విధంగా అవుతుంది అని, ఈ విధంగా చూస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిల్లలని ఆదుకునే విధంగా, వారి కుటుంబాలందరినీ తెలంగాణ ప్రజాపాలనను భావించే విధంగా మేము అనుకున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాము. దీనికి అదృష్టం మేము మాకు అవసరం లేదు. ఈ పాలన ద్వారా ప్రతి ఒక్కరికి ఒకటే ఒక సూచన, తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలబోతుంది. ప్రపంచ స్థాయిలో ఏ విధంగా అయితే హైదరాబాద్ నగరాన్ని పేరు పక్కన తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో భారతదేశంలో కూడా మొట్టమొదటి రాష్ట్రంగా అందరినీ ఇందులో భాగస్వామ్యం చేసే విధంగా రాష్ట్రంగా చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి ప్రజానికం అండా ఉంటుంది. అంటే మహబూబ్నగర్ కావచ్చు, ఇటు సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్లో కూడా ఇటు ఫుడ్ పాయిజన్ కేసులు అయినట్టు తరచుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఇప్పటికే వాపోతున్న పరిస్థితి. ఆ విషయంలో ఒక అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందుకెళ్తారు మీరు చివరగా? సార్, నేను అంటూ కదా 2017 సంవత్సరంలో పెంచిన ఛార్జీలు గత 2018-20 ఎందుకు పెంచిన అడుగుతా నేను. ఎందుకు పెంచలేదు? ఎక్కడ ప్రభుత్వం ఎవరుండే? మీరే కదా ఉండే. అప్పుడు మేము వచ్చిన 10 నెలలు మీరు చూడొచ్చు. 2023 వచ్చిన సంవత్సరంలో 3 నెలలు అయితే మొత్తం ఎన్నికలకు పోయిందండి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఉన్న 9 నెలల కాలంలో ప్రజలని హక్కును చేసుకునే విధంగా, వారిని ఆదుకునే విధంగా, వారికి చేయూతనిచ్చే విధంగా, ఇందులో ప్రజాస్వామ్య భాగస్వామ్య విధంగా ముందుకు వెళ్తూ ఉంటే ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు, ఈ చిల్లర మనుషులు, ఈ దుర్మార్గులు. ప్రజలు హాయిగా ఉంటే ఓర్లేని కళ్ళు, ప్రజలు నవ్వుతుంటే వినలేని చెవులు. అసలు మీరు మనుషులేనా? మీరు మనుషులేనా అసలు? అరే, అన్నమో రామచంద్రాన్ని వీళ్ళు ఇబ్బంది పడతా ఉంటే 2017 నుంచి పెంచిన పాపాన పోలేని దుర్మార్గులు ఇప్పుడు పెంచుతూ వస్తున్నారా? సిగ్గున్నా కొంచెమన్నా. ప్రజల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు, చనిపోయినప్పుడు, ఇంటర్ పోయినప్పుడు ఏడిపోయినప్పుడు ఇంటర్ మార్కులలో కూడా స్కామ్ చేసిరు మీరు, 10th మార్కులలో స్కామ్ చేసిరు మీరు. అరే, మేమందరం ఇంత పకడ్బందీగా ఇంత వ్యవస్థను కాపాడుకొని ప్రజలందరికీ ఇబ్బంది చేస్తుంటే రాజకీయం చేస్తారా మీరు? ఇదేనా మీరు చేసిన వ్యవస్థ? 2018 మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు గుడ్డిగా ఏం చేశారు మీరు? గాంధీ పనులు మీరా? చెప్పండి. రాష్ట్రంలో ఎక్కలేని విధంగా అందరినీ భాషణం చేస్తూ ఉంటే ఈ ఊరు లేని ఈ దుర్మార్గులు, పచ్చగా ఉండి చూడలేని ఈ దుర్మార్గులు రాజకీయం చేస్తున్నారా? తెలంగాణ ప్రజలు అసలు మిమ్మల్ని తరిమి కొట్టిర్రు, మిమ్మల్ని బొంద పెట్టిర్రు. మర్చిపోతున్నారా? అప్పుడే ఇంత దుర్మార్గమా మీది? రాజకీయం చేస్తారా మీరు పిల్లల పైన? చూడండి ఎంత హాయిగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు. చూడండి, ప్రతి వారంలో 2 రోజులు నాన్ వెజ్, బుధవారం, ఆదివారం, 10 రోజు ఒక ఏది మన పౌష్టికాహారం, అందరికీ పౌష్టికాహారం ఇచ్చే విధంగా మన ఇంట్లో ఏ విధంగా మనం వండుకొని తింటామో ఆరోగ్యంగా ఆహారంగా ఉంటుందో ఆ విధాన్ని మేము తీసుకొస్తా ఉంటే మెచ్చుకోకపోయి ఇట మాట్లాడతారా మీరు? ప్రధానంగా సార్, ముద్రాజులకు ఇటు బెస్తలకు సంబంధించి చెరువుల పంపకాల్లో కొంచెం సమస్యలని, ఆ సమస్యల పట్ల ఒక ఫిషరీ చైర్మన్గా మీరు కూడా ఉన్నారు. భవిష్యత్తులో కార్యాచరణ ఎలా ఉండబోతుంది వారి విషయంలో? ఇద్దరు కుటుంబ సభ్యులే, అందరి వాటా అందరికీ ఉంటుంది. ఏ సమస్యలు వచ్చినా పరిష్కరిస్తాం. గతంలో ముద్రాజు బెస్తలకు పంచాయతీ పెట్టే పాపాన మేము పోము. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇద్దరిని ఆదుకునే విధంగా, ఇద్దరిని భాగస్వామ్యం చేసే విధంగా, ఇద్దరి ఫలాలు వచ్చేస్తే
ఇద్దరికి పంచుకునే విధంగా ముందుకెళ్తాం. తగాదాలు పెట్టి, పంచాయతీలు పెట్టి, గ్రామ సభలు పెట్టి, ఇబ్బంది పెట్టి ముందుకెళ్ళాము మేము. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. సమస్యల్ని పరిష్కరించబోతూనే ఉంటాము. ఇంత పెద్ద సమస్య చెప్తున్నాను చూడండి, వేములకొండ అని చెప్పి 40 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న సమస్యని మేము తీర్చబోతున్నాం. ఇది రేవంత్ రెడ్డి గారి ఘనత. అంతేందుకండి, షామీర్పేటలో 2 కోట్ల విలువ చేసినటువంటి ఒక ఫిషింగ్ ఆర్డర్ చేస్తున్నాం. ఇది రేవంత్ రెడ్డి ఘనత. 32 మొబైల్ అవుట్లెట్స్, అది రేవంత్ రెడ్డి ఘనత. అరే మేము చేస్తున్న ప్రతి పని చెప్తున్నాం. అరే మీరు చేయాల్సిన ఏ పని చేయకుండా బురద మీద భావిస్తుందా? మీరు 950 కోట్ల స్కామ్ చేసిన అప్పటి ఆర్థిక మంత్రి కావాలా? ఎక్కడ ఉన్నాయన? అప్పటి ఆర్థిక మంత్రి ఎక్కడ పోయిండు? 2018 నుంచి 2023 వరకు 571 మంది మత్స్యకారులు చనిపోతే అప్పటి ఫైనాన్స్ మంత్రి కేవలం 18 కోట్ల ఏ పాపాన పోలేడు. చనిపోయిన మత్స్యకార కుటుంబాలకు ఎస్కేసి ఈయన పాపాన పోలేని అప్పటి మంత్రి, ఇప్పటి ఎమ్మెల్యే ఎక్కడ అడుగుతున్నా నేను? ఆర్థిక మంత్రిగా ఉన్నావు కదా, 571 కళ్ళ నుంచి కన్నీళ్ళు నీకు కనపడలేదా? ఒక ఎస్కేసి చేస్తే పోతే నీకు ఏం కడప మండి పడుతుండే? కమిషన్ కోసమా? ఇల్లేనప్పుడు నువ్వు ఇప్పుడు కొంచెం ఎంక్వైరీ చేయండి, ఆర్టీ వేయండి మీరు. 2018 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో 571 మత్స్యకారులు చనిపోతే ఎస్కేసి ఇచ్చిన పాపాలు పోయిన అప్పటి బ్యాస్ ప్రభుత్వం, అప్పటి ఆర్థిక మంత్రి, అప్పటి మంత్రి విశేష మంత్రి ఏం ఎక్కువ ఉన్నారు? అందరాలు కమిషన్ కోసం పనిచేస్తున్నారు. మీరు తీస్తాం, అన్ని బయటికి తీస్తాం. ఏం చేసిర్రో ఎట్లా చేసిర్రో అని చెప్తుంటాం మీకు అందరికీ. ఒక ఆర్టీ అండి మీరు, ఆర్టీ ద్వారా 571 మంది మత్స్యకార కుటుంబాలు ఎస్కేసిన ఎందుకు ఇలా అడగండి మీరు. ఇదే హరీష్ రావుని అంటే వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకి ఓట్లు కావాలా అంతే వాళ్ళవి. ఓకే, అంటే ప్రధానంగా 21 సొసైటీలకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు కూడా తీర్పిచ్చింది, ఎన్నికలు నిర్వహించాలని చెప్పి. ఆ విషయంలో ఫిషరీస్ చైర్మన్గా మీరున్నారు, ఎట్లా ముందుకెళ్తారు ఆ విషయంలో? చివర చట్టం తన పని చేసుకుంటుంది. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తారు, అందరూ ఎన్నుకుంటారు, జిల్లాలు డైరెక్టర్ ఎన్నుకుంటారు. దాని పని అదే, ఈ పని ఇదే. అదే పిల్లల పరిస్థితి చూస్తుంటే ఎంతో చక్కగా భోజనం ఉంది. గత ప్రభుత్వంలో ఎన్నో అప్పుల కుప్పగా తెచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చక్కగా ముందుకెళ్తుంది. పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడమే మా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని చెప్పి ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.